హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అయినటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇది ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి వీడియో. అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడటం మొదలుపెట్టండి. ఎందుకంటే 10 లక్షల్లో నాకు హాస్టల్ కాలేజ్ అయిపోవాలి సార్, నాకు ఎంతకుమించి పెట్టుకునే స్థితి లేదు అనుకున్నటువంటి పేరెంట్స్కి భారతదేశ వ్యాప్తంగా అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయని తీసుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్త్ నుంచి అటు పైనుంచి మొదలు పెడదాం. పైనుంచి మొదలు పెట్టినప్పుడు ఇందులో 10 lakhs యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ హాస్టల్. ఇది ఇంక్లూడింగ్ హాస్టల్లో తీసుకున్నప్పుడు ఇందులో కూడా ఢిల్లీ రీజియన్ నుంచి మనం ఫస్ట్ మొదలు పెడతాను కాబట్టి నేను ఢిల్లీ రీజియన్లో మీకు ఒకవేళ 95% జేఈ కానీ లేకపోతే 90% అబౌవ్ జేఈ కానీ ఇంటర్మీడియట్లో 95% కానీ ఉన్నట్లయితే ఎస్ఆర్ఎం ఢిల్లీ మీకు 10 lakhsలో హాస్టల్తో కలిపి అయిపోతుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకుందాం. సెకండ్ వచ్చేసి 1 లక్ష రూపాయలు అటు ఇటు అని అయినట్లయితే జీడీ గోయాంక క్యాంపస్ బయట హాస్టల్ ఉంటుంది, 11 lakhs అవుతుందండి ఇంక్లూడింగ్ హాస్టల్. 4 షేరింగ్ హాస్టల్తో కలిపి 11 లక్షల బడ్జెట్లో ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఢిల్లీలో ఈ 2 కాలేజీలు. ఓకే, తర్వాత మనం తీసుకున్నప్పుడు ఇది ఎక్కడుందంటే మన లామ్రిన్ టెక్ స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఇది మార్కెట్లో నడుస్తూ ఉంటుంది. లామ్రిన్ టెక్ స్కిల్ యూనివర్సిటీ ఇది వచ్చేసి పంజాబ్లో ఉంటుందండి. ఇది పంజాబ్ గవర్నమెంట్ అండ్ ఐబీఎం అని చెప్పి లాస్ట్ ఇయర్ నేను దీనికి సంబంధించిన వీడియో కూడా చేస్తున్నాను, మీరు చూడండి. ఇది కూడా మీకు వితిన్ 10 lakhsలో హాస్టల్తో కలిపి కాలేజ్ మొత్తం అయిపోతుంది. ఓకే, ఇది నార్దర్న్ రీజియన్లో ఈ 3-4 కాలేజీలు మనకు కనిపిస్తాయి. దీని తర్వాత మనకు అదే బడ్జెట్లో ఒక 9 లక్షల బడ్జెట్లో ఐటీఎం యూనివర్సిటీ అండి. ఐటీఎం యూనివర్సిటీ ఇది గ్వాలియర్లో ఉంటుంది. గ్వాలియర్ అంటే సింధియాల యొక్క రాజ్యం గ్వాలియర్. వసుంధర రాజే సింధియా, ఆ సింధియాలు అందరూ ఉంటారు కదా, ఆ రాజ్యం అనమాట. ఇది మనకు ఢిల్లీ పోయేటప్పుడు మధ్యలో రైల్వే స్టాప్లో ఈ కాలేజ్ ఉంటుంది. పెద్ద క్యాంపసే. ఇది వచ్చేసి ఇంక్లూడింగ్ హాస్టల్ 9 lakhs అండి. సో ఇది ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ వచ్చేసి 9 లక్షల రూపాయలులో మీకు కాలేజీ హాస్టల్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం కాలేజ్ చూడాలనుకున్నట్లయితే క్యాంపస్ టూర్ కూడా ఫ్రీగా అరేంజ్ చేయడం అనేది ఆప్షన్ వీళ్ళ దగ్గర ఉంది. ఓకే, సో ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ అండి. అదేవిధంగా ఇదే బడ్జెట్లో ఐఈఎస్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఐఈఎస్ యూనివర్సిటీ ఇది కూడా ఎంపీ. ఇది మరీ బడ్జెట్ ఆప్షన్ అన్నట్టు. మీకు మరీ బడ్జెట్ ఆప్షన్ అంటే 6.5 లక్ష 6.5 lakhs 4 years కలిపి ఇంక్లూడింగ్ హాస్టల్. కాలేజీ ఇంక్లూడింగ్ హాస్టల్. కాలేజ్ ఇది బాగుంటుంది. యూనివర్సిటీ కూడా క్యాంపస్ మరీ పెద్ద సైజు ఉంటుంది కానీ మీడియం సైజు ఉంటుంది. 6.5 lakhsలో 4 సంవత్సరాలకి ఫుడ్, అకామిడేషను, హాస్టల్, కాలేజ్ మొత్తం. ఇది కూడా పర్వాలేదు, మంచి యూనివర్సిటీ ఉంది. బడ్జెట్లో మనకు వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి మనం తర్వాత చూసుకుందాం అని అనుకునేటువంటి పిల్లలకి ఐఏఎస్ యూనివర్సిటీ కూడా బెస్ట్ ఆప్షన్ నార్త్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు. ఓకే, ఇంకా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడే ఇదే బడ్జెట్లో ఐటీఎం ఇండోర్ అండి. ఐటీఎం ఇండోర్లో ఇది ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ సంబంధం లేదు. ఇది కూడా ఇంకొక కాలేజీ. ఇది కూడా అంతే, మీకు 10 లక్షల బడ్జెట్లో 10 లక్షలు కూడా కాదు, ఇది ఒక 8.5 అప్రాక్సిమేట్గా నాకు తెలిసిన కాడికి మొత్తం ఇది అయిపోతుంది అనమాట. ఇకపోతే గీతా యూనివర్సిటీ ఢిల్లీ అండి, మర్చిపోయినాయి చెప్పడం. గీతా యూనివర్సిటీ ఢిల్లీ ఇది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. 10 lakhs బడ్జెట్లో ఇంక్లూడింగ్ హాస్టల్ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా కొన్ని యూనివర్సిటీస్ మనం ఈ బడ్జెట్లో మనం తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనం తీసుకున్నప్పుడు ఫేమస్ యూనివర్సిటీ చిత్కారా యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్. చిత్కారా యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్ హెచ్పి. ఇది కూడా చిత్కారా అనేది మంచి బ్రాండ్ యాక్చువల్గా. ఇక్కడ మన దగ్గర చాలా బాగుంటుంది కాలేజెస్ కూడా. ఇది కూడా మీకు 10 లక్షల రూపాయలు ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోతుంది. చిత్కారా యూనివర్సిటీ. ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఇంకా చాలా ఉన్నాయండి. డూమ్ యూనివర్సిటీ అని చెప్పేసి అవి ఇవి ఉత్తరాఖండ్లో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. వాటిలో ఉత్తరాఖండ్లో చాలా వరకు యూనివర్సిటీ, ఒక యూపీఎస్ తర్వాత గ్రాఫిక్ ఎరా, ఈ 2 యూనివర్సిటీస్ పెడితే రిమైనింగ్ ఏ కాలేజీలో అయినా మీకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని ఒకటి వస్తుంది ఇక్కడే. ఓకే, ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కూడా అంతే, ఒక 9 lakhs అట్లా బడ్జెట్లో మీకు అయిపోతుంది. సో ఇది నార్దర్న్ రీజియన్లో ప్రధానంగా మనకి ఈయనొచ్చేటువంటి పేర్లు అండి ఇవి.
సో మనం తమిళనాడుకు వచ్చేసరికి మ్యాక్సిమం ఇంతే ఇవి. ఇది మన సంజయ్ గోదావతి యూనివర్సిటీ, సంజయ్ గోదావతి యూనివర్సిటీ. ఇది కూడా వచ్చేసి వీళ్ళకి యాక్చువల్గా ఏరోప్లేన్స్ బిజినెస్ కూడా ఉంది. మహారాష్ట్రలో వీళ్ళు మంచి పెద్ద ప్లేయర్స్. ఇది కూడా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ రూర్కీలో ఒక యూనివర్సిటీ ఉంది, క్వాంటమ్ యూనివర్సిటీ పేరు. ఓకే, తర్వాత ఇంకోటి వచ్చేసి సంస్కారం యూనివర్సిటీ, సంస్కారం యూనివర్సిటీ. ఇది కూడా 7 lakhs అట్లా బడ్జెట్లో మీకు ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోతుంది. కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది, అది మీరు చూసుకోవాలి. చెప్తున్నా అందాజగా 10 లక్షల బడ్జెట్ లోపల అంటే సంస్కారం యూనివర్సిటీ. ఇది ఢిల్లీ మధురా రోడ్లో ఉంటుంది, ఢిల్లీ మధురా రోడ్. ఓకే, ఇది కాకుండా ఎస్జిటి యూనివర్సిటీ ఢిల్లీ అండి, ఎస్జిటి యూనివర్సిటీ ఢిల్లీ. తర్వాత కేఆర్ మంగళం యూనివర్సిటీ ఢిల్లీ, ఢిల్లీ. సో ఇప్పటి వరకు మనం నార్త్లో దాదాపు ఒక 20 యూనివర్సిటీ. సందీప్ యూనివర్సిటీ కూడా మహారాష్ట్ర కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం, సందీప్ యూనివర్సిటీ ఢిల్లీ, సారీ పూణే, ఇది పూణే రీజియన్. దీని కిందే మార్వాడి యూనివర్సిటీ కూడా ఇట్లే, ఇది కూడా ఇదే బాబత్, మార్వాడి యూనివర్సిటీ. ఈ మార్కెట్లో ఈ యూనివర్సిటీస్ ఎందుకంటే యూనివర్సిటీ యొక్క వెల్లులాగా నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నార్త్లో కూడా చాలా వందలాది యూనివర్సిటీస్ వచ్చినాయి కాబట్టి కొంచెం మార్కెట్లోకి ఉండి మన తెలుగు పిల్లలు అడపాదడప ఉన్నారు అని చెప్పబడేటువంటి యూనివర్సిటీస్ ఇవి. నార్దర్న్ రీజియన్లో ఉన్నటువంటి 10 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్. కొన్నిట్లో 8 ఉంది, కొన్నిట్లో 6 ఉంది. ఓకే, స్టార్టింగ్ ఎంత ఉంది నార్త్లో మనకు హాస్టల్తో కలుపుకున్నట్లయితే 6,60,000, 6,50,000 నుంచి 4 సంవత్సరాలు కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు కలుపుకొని 6.5 నుంచి మొదలై ఇంకా ఒక 10-12 లక్షల వరకు చాలా కాలేజీలు మేజర్లీ అదే బ్రాకెట్లో ఉన్నాయి. ఓకే, ఇందులో కొన్ని కాలేజీలు మనం స్కిప్ చేసాం, పెద్ద కాలేజీలు అనుకున్నటువంటి ఇందాక చెప్పాను కదా, యూపీఎస్సీ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ కానీ, ఇవి కొన్ని ఉత్తరాఖండ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో చాలా మనకి ఎడ్యుకేషనల్ హబ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వందలాది యూనివర్సిటీస్ మనకు వచ్చినాయి. వాటిలో ఏదైనా కానీ ఇంక్లూడింగ్ హాస్టల్ 8 నుంచి 10 లక్షలే. పాజిటివ్ నెగిటివ్స్ ఏంటంటే కొంచెం కల్చర్ పాష్గా ఉంటుంది నార్త్లో, లాంగ్వేజ్ హిందీ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. నార్త్లో ఏ యూనివర్సిటీకైనా మీరు వెళ్ళొచ్చు, కానీ ఢిల్లీ యూనివర్సిటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే కొంచెం పొల్యూషన్ ఉంటుంది అనే బ్యాడ్ నేమ్ ఉన్నప్పటికి కూడా మీకు యాక్సెసిబిలిటీ ఈజీ ఉంటుంది. మన తెలుగు వాళ్ళ యొక్క చాలామంది ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఢిల్లీ రీజియన్కి టాప్ ప్రయారిటీ చూసుకోవచ్చు. లేదంటే డిపెండ్స్ మీరు ఎక్కడ ఈ యూనివర్సిటీలో ఎక్కడ నచ్చితే అక్కడ మీరు చేసి చదువుకోవచ్చు. ఇది నార్దర్న్ రీజియన్కి సంబంధించినటువంటి 10 lakhs బడ్జెట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ యొక్క లిస్టు. ఓకే, ఇదే బడ్జెట్లో మనకి తమిళనాడులో తీసుకున్నప్పుడు, తమిళనాడులో ఇంక్లూడింగ్ హాస్టల్ 10 లక్షలు అయిపోయి కాలేజీలు ఏమేమి ఉన్నాయనుకున్నప్పుడు ఇందులో ఫస్ట్ ప్లేస్గా మనం తీసుకోవాల్సినటువంటిది డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ. మంచి పర్సంటేజ్ ఉంటే మీకు 10 లక్షల్లో అంతా అయిపోతుంది. తర్వాత ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ, ఇది ట్రిచీలో ఉంది. దాని తర్వాత ఆ ఏరియాలో ఇంకొక దగ్గర కూడా ఉంది. తర్వాత వచ్చేసి కంచి యూనివర్సిటీ. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం 3 యూనివర్సిటీ చూసాం, తమిళనాడులో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే, ఎంజీఆర్, ధనలక్ష్మి శ్రీనివాసన్, కంచి యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి తక్షశిలా యూనివర్సిటీ, దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మన తామరం దగ్గర నుంచి దగ్గరలో ఉంటుంది తక్షశిలా యూనివర్సిటీ. యాక్చువల్గా ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ మీకు చెప్తున్నా, ఇది మీరు నమ్మలేకపోయినా ఇది నిజం. ఇది ఎట్లా అంటే మాత్రం ఇది ఊరినే చెప్పను, పైసలు తీసుకొని చెప్పే ముచ్చట. సత్యభామ యూనివర్సిటీలో కూడా ఇంక్లూడింగ్ హాస్టల్ 10 లక్షలతో అయిపోద్ది. అన్యాయం సార్ మీరు చెప్పేది తప్పు అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10,000 పైసలు కట్టండి, వచ్చి తెలుసుకోండి. సత్యభామ యూనివర్సిటీ ఇది సీక్రెట్. ఇంక్లూడింగ్ హాస్టల్ 10 లక్షల రూపాయలు. ఎలాగా? నెగిటివ్ కామెంట్ పెట్టండి, లేదంటే లైక్ చేయండి, లేదంటే 10,000 కట్టి వచ్చి తెలుసుకోండి. ఇది సత్యభామ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి మీకు సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీ.
తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది మార్కెట్లోకి ఏమవుద్దో తెలియదు, చెప్తున్నారు కొంతమంది అటు ఇటు చేస్తే అని చెప్పేసి. ప్రీస్ట్ యూనివర్సిటీ తంజావూరు కూడా చెప్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ హాస్టల్ 6-7 లక్షలను 10 లక్షలను 7 లక్షలు 8 లక్షలు చెప్తూ ఉన్నారు. సో ఇవి మనకి తమిళనాడులో కొన్ని యూనివర్సిటీస్, ఇంకొన్ని ఉన్నాయి చెప్తాను, కాలేజెస్ కూడా. మనకి ప్రధానంగా ఈ గుమ్మడింపూడి ఏరియా మీద ఎక్కువ మంది తెలుగు పిల్లలు అడుగుతుంటారు, ఆంధ్ర పిల్లలు. సో అక్కడ తీసుకున్నప్పుడు మనకు ఆర్ఎంకే గుమ్మడింపూడి వదిలిపెట్టేస్తే దాని సరౌండింగ్స్లో దాదాపు ఒక 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటిల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, జేఎన్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఓకే, నాగార్జున, రకరకాల పేర్లు. అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్గా గుమ్మడింపూడి సరౌండింగ్స్లో మాధవరం బస్ స్టేషన్ కన్నా ముందే, ఇది పర్టికులర్గా నెల్లూరు చిత్తూరు వాళ్ళకి అర్థమవుతుంది మాధవరం బస్ స్టేషన్ ఏంది కథ ఏందనేది. ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి దాదాపు అన్నా యూనివర్సిటీ అన్ని కాలేజీలు ఇంక్లూడింగ్ హాస్టల్ 10 లక్షలే ఉంది. కాబట్టి ఈ కాలేజీల యొక్క లిస్ట్ కూడా నేను తమిళనాడు స్పెసిఫిక్ రీజన్ చేసినట్టు చెప్తాను. బట్ తమిళనాడులో అన్నా యూనివర్సిటీ కాలేజెస్లో గుమ్మడింపూడి మాధవరం బస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన తడ దాటిన తర్వాత మాధవరం బస్ స్టేషన్ మధ్యలో దాదాపు ఒక 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అన్నీ కూడా అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా వరకు యూనివర్సిటీస్ కూడా అప్లై చేసుకున్నారు. వీటన్నిటిలో ఆన్ అండ్ యావరేజ్ ఫీజు వచ్చేసి ఒక 5 నుంచి 6 లక్షల రూపాయలు ఉంది. హాస్టల్ ఫీజు 1 లక్ష రూపాయలు వేసుకున్నా 10 లక్షల రూపాయల నుంచి 9 నుంచి 10 లక్షల రూపాయల్లో ఇక్కడ మీకు ఫ్రీ సీట్ అయిపోతుంది. ఇకపోతే చెన్నై సిటీలో మనకు తీసుకున్నప్పుడు డానిష్ అహ్మద్ అండి, ఇది బాగుంటుంది కాలేజ్ యాక్చువల్గా. దే ఆర్ వెరీ ఎమర్జింగ్ కాలేజ్, డానిష్ అహ్మద్ ఇంజనీరింగ్ కాలేజ్. దీంట్లో మనకు తీసుకున్నప్పుడు 1.5 lakhs ఇంటూ 4 years మొత్తం 6 లక్షలు ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజుతో కలిపి, ప్లస్ 1 లక్ష రూపాయలు డొనేషన్. ఓకే, మొత్తం 7 లక్షల రూపాయల్లో మీకు ప్యాకప్ అయిపోతుంది. దీంట్లో మంచిది రోబోటిక్స్ ఆటోమేషన్ కూడా ఉంది. దాని తర్వాత అన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. క్యాంపస్ కూడా వైబ్రెంట్గా ఉంది. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే, ఇదే బడ్జెట్లో మీకు ఏవిఐటి అనుకోండి. ఓకే, ఇట్లా మీకు తమిళనాడు రీజియన్లో కూడా చాలా కాలేజెస్ ఇంక్లూడింగ్ హాస్టల్ 10 లక్షలతో అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక ఆంధ్రాలో అంటే ఫస్ట్ టాప్ 10 కాలేజ్ వదిలిపెట్టి మిగిలిన అన్నింటిలో కూడా హాస్టల్తో కలిపి 6-7 లక్షల రూపాయలే. మీ అందరూ తెలిసిన విషయమే, దీంట్లో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. 20 కాలేజెస్ వదిలిపెట్టేసి రిమైనింగ్ అన్ని కాలేజీలో ఇంక్లూడింగ్ హాస్టల్ 6 నుంచి 7 లక్షల రూపాయలే, అదే బడ్జెట్. ఎందుకంటే ఆడ బడ్జెట్ లేదు. ఆంధ్రాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ కూడా సిక్ అయిపోయినటువంటి పరిస్థితి. వేరే తెలంగాణ రీజియన్కి వచ్చేసరికి 10 లక్షల్లో ఇంక్లూడింగ్ హాస్టల్ కాలేజెస్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి, మంచి కాలేజెస్ అండి. ఇందులో మనం తీసుకోవాల్సినటువంటి కాలేజెస్ వచ్చేసి ప్రధానంగా తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎంఆర్సిఈ ఒక ఆప్షన్ అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మల్లారెడ్డి సార్ నేను అప్పుడప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను, కానీ ఇది చాలా బడ్జెటింగ్ ఆప్షన్. ఎంఆర్సిఈ కన్నా కూడా మనం ముందు ఇవి పెట్టుకోవచ్చు. ఎలాగంటే ఎన్ఆర్సిఎం అనుకోండి, ఎస్పిఈసి, తర్వాత ఎంఆర్సిఈ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ సెట్ కూడా దీనికి బడ్జెట్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంఆర్ సెట్ ఎంఆర్ఐటి కాలేజీ కలిసిపోయింది. మా రేవంత్ అన్న దయదలిస్తే ఏడొచ్చేసి 1,50,000కి సీటు దొరికిపోద్ది. 1,50,000 అంటే 6 లక్షలు. మైసమ్మగూడలో 1,00,000 రూపాయలు ఇస్తే కొండ మీద కోతినైనా తీసుకొచ్చి పెట్టే హాస్టల్స్ ఉన్నాయన్నమాట. అంత మంచి హాస్టల్స్, ఎందుకంటే 200-300 హాస్టల్స్ ఉన్నాయి. ఈ కాలేజీలు ఇక్కడ ముందు పెట్టడానికి కారణం వచ్చేసి వీళ్ళకి నా మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, ఆ ఊర్లో ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీ. ఖూబ్సూరత్ హాస్టల్ ఫెసిలిటీ. మనోళ్ళు ఏ రాష్ట్రానికైనా పోనండి, ఇంక్లూడింగ్ ఢిల్లీతో సహా, ఢిల్లీ అనుకోండి, లేకపోతే తమిళనాడు అనుకోండి, వేరెవర్ యు గో, మీ యొక్క ప్యాలెట్ సాటిస్ఫాక్షన్ అయితే దొరకదు. మైసమ్మగూడలో అడ్డమైన గడ్డి దగ్గర నుంచి ఎక్సలెంట్ ఫుడ్ దాకా అన్ని రకాలు దొరుకుతాయి. ఎట్ ది సేమ్ టైం అన్ని జిల్లాల వాళ్ళ కూడా హాస్టల్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఒకవేళ తెలంగాణలో మీరు మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాలి, 10 లక్షల్లో హాస్టల్తో కలిపి మేము బయటపడిపోవాలనుకున్నట్లయితే ఈ బెల్ట్లో మీరు కానీ సీట్లు తీసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఇదే బెల్ట్లో 20-30 లక్షల వాళ్ళు ఉన్నారు, ఇదే బెల్ట్లో మీరు 10 లక్షల్లో కూడా తెలివిగా అడ్జస్ట్ అయిపోవచ్చు. కాబట్టి ఇది స్మార్ట్ ఆప్షన్ విత్ రిలేటెడ్ టు తెలంగాణ 10 lakhs ఇంజనీరింగ్ కాలేజ్ బడ్జెట్లో. ఇక తీసుకుంటే సెకండ్ లేయర్లో తీసుకున్నప్పుడు మనకి ఇబ్రహీంపట్నంకి పోదాం. ఇబ్రహీంపట్నం తెలంగాణ రీజన్కి పోతే మీకు శ్రీ హిందూ సెకండ్ క్యాంపసు, తర్వాత సిద్ధార్థ వద్దు, మన పాండురంగారెడ్డిది ఏమిటది, శ్రీదత్త, కేఎంఐటి 4th క్యాంపస్ ఒకటి ఉందండి ఇక్కడే. మన కేఎంఐటి 4th క్యాంపస్ అంటారు.
ఇది కూడా ఇబ్రహీంపట్నం లైన్లోనే ఉంటుంది. దాని తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ మామూలు ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అదేదో. ఇక్కడ వచ్చేసి మనకి చాలా కాలేజ్, అంటే మనకి ఈ బెల్ట్ మొత్తం కూడా అదే పరిస్థితి. మీకు ఇబ్రహీంపట్నం బెల్ట్లో శ్రీ హిందూ, గురునానక్ ఫస్ట్ క్యాంపస్, శ్రీదత్త ఫస్ట్ క్యాంపస్, సివిఆర్ కాలేజ్, ఈ 4 కాలేజీలు వదిలేస్తే రిమైనింగ్ ఏ కాలేజీలో అయినా మీకు హాస్టల్తో కలిపి 8 లక్షలే, 8 నుంచి 10 లక్షలు అంతే, అంతకన్నా ఎక్కువే కదా. 8 లక్షలు అయితే అయిపోయాయి. కాబట్టి ఇబ్రహీంపట్నం బెల్ట్లో చూసుకొని మనం తీసుకోవచ్చు. గట్కేసర్ బెల్ట్లోకి వచ్చేసరికి నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, నల్లా నరసింహారెడ్డి, నల్లమల్లారెడ్డి, తర్వాత కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, ఓకే. తర్వాత వచ్చేసి మీకు సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ కూడా 10 లక్షల బడ్జెట్లో ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోయేటువంటి కాలేజెస్. ఇకపోతే మనకి మొయినాబాద్ రీజియన్లో తీసుకున్నప్పుడు మీకు జేబీఆర్ఈసి కానివ్వండి, కేజీ రెడ్డి కానివ్వండి, ఈ 2 కాలేజెస్ ఇంక్లూడింగ్ మీకు 10 లక్షల హాస్టల్తో కలిపి అయిపోయే కాలేజీలో మొయినాబాద్ రీజియన్లో ఉన్నాయి. వేరే రామోజీ ఫిల్మ్ సిటీ రీజియన్కి పోయేటప్పుడు సహజంగా నాకు ఆ ఏరియాలో కొంచెం కాలేజీ లాగా అనిపించేటువంటి కాలేజ్ ఏదైనా ఉంది అని అన్నట్లయితే కొంచెం అవంతి బాగానే ఉంటుంది. మన మినిస్టర్ అయిన ఆంధ్రప్రదేశ్లో పాత మినిస్టర్ ఉండే అవంతి శ్రీనివాస్ అని చెప్పేసి, ఇది ఒకటి 3 కాలేజీలు ఉన్నాయి. క్యాంపస్ కొంచెం చూడడానికి ముచ్చటగానే ఉంటుంది, కొంచెం ఇంటీరియర్గా ఉన్నప్పుడు కూడా ఆ ఏరియా వాళ్ళకి అది మంచి ఆప్షన్, ఇంక్లూడింగ్ 10 lakhs హాస్టల్తో కలిపి అయిపోతుంది. ఆ ఏరియాలో కాలేజీలు బాగుండవు కానీ గుంపు ఉండాలి, ఏదో చదువుకోవాలనుకున్నటువంటి పిల్లలకి 10 లక్షల బడ్జెట్లో, అంటే 10 లక్షల బడ్జెట్ కూడా కాదు, కొంచెం 7 to 8 lakhs అనుకున్నట్లయితే బ్రిలియంట్. ఇవి కూడా అన్ని కాలేజీలు అటానమస్ అయిపోయినాయి. బ్రిలియంట్ కాలేజ్ కూడా అటానమస్ అయిపోయింది, అది గమనించాలి మీరు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్రిలియంట్ నాకు ఇక్కడ పెట్టడం కొంచెం కిందకి తీసుకొని వస్తాం. దీనిపైన వచ్చేసి అన్నమాచార్య పెట్టుకుందాం, ఎందుకంటే వాళ్ళు కొంచెం క్రెడిబిలిటీ ఎక్కువ ఉంది. అన్నమాచార్య ఒకటి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, బ్రిలియంట్ ఇక్కడ పెట్టుకుందాం కింద. ఇక్కడ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ 10 లక్షల వరకు ఇంతేనండి. మొత్తం మీద సిటీ కాలేజ్ తీసుకున్నా ఓవరాల్గా మనకు ఒక 30-40 కాలేజీలు 10 లక్షల బడ్జెట్లో అయిపోతాయి, ఓకే. తెలంగాణలో లీస్ట్ బడ్జెట్ కాలేజెస్ ఎంతకు వస్తాయని నన్ను అడిగితే, తెలంగాణలో మీకు అటానమస్ కాలేజ్ ఉండి హాస్టల్తో కలిపి ఎంత చదువుకోవచ్చు అన్నట్లయితే 5.5 లక్ష 5.5 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోతాయండి. ఇట్లాంటి కాలేజీలు ఒక 20 కాలేజీలు ఉన్నాయి దగ్గర, ఓకే. సో ఈ కాలేజీల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడదాం. ఎప్పుడు ఒక కామెంట్ పెడుతూ ఉంటారు, సార్ మీరు ఎప్పుడు డబ్బున్న వాళ్ళకైనా మాకు ఎప్పుడు సర్వే చేయాలంటే. ఇక్కడ ఏంటంటే ఈ డబ్బున్న బాబులందరూ ముందుగా వచ్చి అడ్మిషన్లు తీసేసుకుంటారు. మనం ఎంసెట్ రాయాలా, ఆ సెట్ రాయాలా, ఈ సెట్ రాయాలా, రాకపోతే అప్పుడు వస్తారు. కానీ ఆ టైంకి చేసుకుందామని ఆగిన మీరు కంటిన్యూస్ కామెంట్ పెట్టేదారు. ఇప్పుడైతే ఒక మాట చెప్తున్నా, 5.5 లక్షలో ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోయేటువంటి కాలేజెస్ తెలంగాణలో కూడా ఒక 20 కాలేజీలు ఉన్నాయి. మనం ఎప్పుడు రావాలి వీటి గురించి నిమ్మలంగా మీరు ఎంసెట్ రాసుకోండి, సీట్ రాకపోతే అప్పుడు రండి చూద్దాం. ఇంకొంచెం నేరో డౌన్ చేసి ఒక 7 lakhs బడ్జెట్, 5 lakhs బడ్జెట్, ఇవన్నీ కొంచెం టైం ఉందండి వీళ్ళకి. మనం ఎంసెట్ గడిచే టైంలో, కౌన్సిలింగ్ నడిచే టైంలో, కౌన్సిలింగ్ సీట్ రానటువంటి వాళ్ళు, ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను, మీకు ఈ కష్టం కూడా లేకుండా కళ్ళు ఇలా మూసుకొని ఓన్లీ బి ఆప్షన్ పెట్టి వచ్చేసేయండి, ఓకే. ఒక 60-70 వేలు ర్యాంక్ వస్తుంది, ఏదో కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది. ఎందుకు ఈ డబ్బులు పెడతారు? అవసరం లేదు. అది కూడా సరిగా పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టి డొనేషన్ సీట్ కట్టుకుంటామంటే అది మీ విఘ్నతకి వదిలేస్తున్నా. మీరు కావాలంటే డబ్బులు కట్టి కూడా చేరవచ్చు, అది మీ ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.